Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barackamba. We've been here, we've been there, Veka's been just everywhere. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కాసేపట్లో సీఎల్పీ సమావేశం జరగనుంది. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వీని ఎమ్మెల్యేలకు పరిచయం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వీకి మద్దతు తెలుపుతూ ఏకవాక్య తీర్మానం చేయనున్నారు. రేపు రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నారు సింఘ్వీ. ఈ ఉదయం కేకేతో భేటీ అయ్యారైనా ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కూడా కలిశారు. సీఎల్పీ సమావేశంలో రాజ్యసభ ఎన్నికలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత అజెండా అంటే పరిచయ కార్యక్రమేనా దాంతో పాటు ఇంకే అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది. సిఎల్పి సమావేశంలో చైర్ నిర్ణయాన్ని బట్టి అజెండా ఐటమ్స్ అయిన తర్వాత అజెండా. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కాసేపట్లో సీఎల్పీ సమావేశం జరగబోతోంది. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వీని ఎమ్మెల్యేలకు పరిచయం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వీకి మద్దతు తెలుపుతూ ఏకవాక్య తీర్మానం చేయబోతున్నారు. ఇక రేపు రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు సింఘ్వీ. ఈ ఉదయం కేకేతో ఆయన భేటీ అవడం జరిగింది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కూడా ఆయన కలిశారు. సీఎల్పీ సమావేశంలో రాజ్యసభ ఎన్నికలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి. మీటింగ్ అభిషేక్ సింఘ్వీ గారు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడుగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వారి పేరు నేను వారికి కాంగ్రెస్ నాయకులు పరిచయం చేసే కార్యక్రమం, దానికోసం మీటింగ్ ఇది. రుణమాఫీ ధన్యవాదాలన్నీ అయిపోయినాయి, రైతులతో చెప్తూనే ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కాసేపట్లోనే సీఎల్పీ సమావేశం జరగబోతోంది. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వీని ఎమ్మెల్యేలకు పరిచయం చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో. అలాగే రాజ్యసభ అభ్యర్థిగా ఉన్నటువంటి సింఘ్వీకి మద్దతు తెలుపుతూ ఏకవాక్య తీర్మానం చేయబోతున్నారు. రేపు రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నారు సింఘ్వీ. ఈ ఉదయం ఆయన కేకేతో భేటీ అయ్యారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కూడా ఆయన కలవడం జరిగింది. అలాగే మరి కాసేపట్లో జరగనున్నటువంటి సీఎల్పీ సమావేశంలో రాజ్యసభ ఎన్నికలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. Forward to seeing all the MLAs today in the evening in the CLP meeting and the other meetings of the party. And I have nothing to say today. I am only filing a nomination tomorrow. That's all. How do you feel, sir? Telangana Rajya Sabha. I am proud. I am privileged. Yes. I cannot be more privileged to be part of this youngest state with an ancient culture, ancient heritage, a youthful, dynamic, energetic chief minister, and one of the most pulsating economic centers of India. మరి కాసేపట్లోనే సీఎల్పీ సమావేశం జరగబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించబోతున్నారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పూర్తి అప్డేట్ అందించడానికి. సతీష్, సీఎల్పీ సమావేశం మరి కాసేపట్లోనే స్టార్ట్ అవబోతోంది. కేవలం రాజ్యసభ ఎన్నికల ఎజెండాగానే ఈ సమావేశం జరగబోతుందా? ఇంకా ఇతర అంశాలు కూడా చర్చించే అవకాశం ఉందా? ఎస్ నళిని, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికార పార్టీగా లెజిస్లేటివ్ పార్టీ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం మొదటి సమావేశం ఈరోజు జరగబోతుంది. ఇప్పటివరకు అంటే సిఎల్పి సమావేశం ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడే జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాజ్యసభ ఎంపీగా రేపు అభిషేక్ సింఘ్వీ నామినేషన్ వేయబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీలో నామినేషన్ వేసేటటువంటి కార్యక్రమానికి సంబంధించి తెలంగాణ నుంచి ఆయన తెలంగాణ ఎమ్మెల్యేలు వేసేటటువంటి ఓటు నుంచి ఆయన రాజ్యసభకు వెళ్లబోతున్నారు. కాబట్టి ఆయనని
పరిచయం చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ పెట్టారు. గచ్చిబౌలిలో ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ సిఎల్పి సమావేశం మరికొద్ది సేపట్లో స్టార్ట్ అవబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించబోతున్నారు. ఇప్పటికే మంత్రులు, ఉప ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో జరగబోయేటటువంటి ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి సమావేశం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి సమావేశం జరగలేదు. మొదటిసారి జరుగుతున్నటువంటి సమావేశంలో అభిషేక్ సింఘ్విని రాజ్యసభకి పోటీ చేస్తున్నటువంటి తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రాజ్యసభకి పంపుతున్నారు కాబట్టి ఆయనతో పాటు ఆయనని పరిచయం చేయడంతో పాటుగా ఇక్కడ అమలవుతున్నటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో దానికి సంబంధించి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ విమర్శల్ని ఎలా తిప్పికొట్టాలన్న దానిపై కూడా చర్చించే అవకాశం ఉందని చెప్తున్నారు. దాదాపు అంటే 7:30 తర్వాత ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి వస్తారని చెప్తున్నారు. 7:30 తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 8 గంటల ప్రాంతంలో సమావేశం స్టార్ట్ అవబోతుంది. సమావేశంలో అభిషేక్ సింఘ్విని పరిచయం చేయడంతో పాటుగా ఇంతకుముందు చెప్పినటువంటి విధంగానే ఇక్కడ అమలవుతున్నటువంటి పథకాలకు సంబంధించి ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించి జరిగినటువంటి దాన్ని ఏ విధంగా పాజిటివ్ గా పబ్లిక్ లో తీసుకెళ్లాలి, ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం చేసింది కాబట్టి దాన్ని పాజిటివ్ గా పార్టీకి ఎంత లాభమయ్యే విధంగా చూడాలనే విధంగా కూడా చూస్తున్నారు. దీనికి ఎమ్మెల్యేలే కాకుండా ఎమ్మెల్సీలతో పాటుగా ఎంపీలు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు కూడా హాజరయ్యారు. పెద్ద ఎత్తున ఇక్కడికి ఒకసారి మనం చూడొచ్చు. ఎమ్మెల్యేలతో పాటు అందరూ కూడా ఇక్కడికి ఎంపీలు కూడా హాజరవుతున్నారు. మంత్రులు కూడా ఇక్కడికి ఆల్రెడీ హాజరయ్యారు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి సీఎం కూడా రాబోతున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు జరిగేటటువంటి ఈ సమావేశానికి సంబంధించి ఇప్పుడే మనం చూస్తున్న విజువల్స్ లో మంత్రి సీతక్క కూడా ఇక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు సీతక్క వచ్చింది. కొద్దిసేపటి క్రితమే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఈ సమావేశం సిఎల్పి సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటుగా రాజ్యసభ సభ్యులు అదేవిధంగా ఎంపీలు కూడా హాజరవుతుండటంతో ఇంకా ఎలాంటి విషయాలు చర్చిస్తారు అనేది కూడా ఉత్కంఠగా ఉంది. సిఎల్పి సమావేశం జరుగుతున్నటువంటి దీనికి అంటే మధ్యాహ్నం తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా మిగతా వాళ్ళని అంటే ఈ హోటల్లో ప్రైవేట్ హోటల్ కాబట్టి మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ చేశారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మొదటిసారి ఇక్కడ జరగబోయేటటువంటి ఈ సిఎల్పి సమావేశానికి సంబంధించి సిఎల్పి సమావేశం జరగబోతుంది కాబట్టి దీంట్లో ఇప్పటికే రాజ్యసభకు పోటీ చేస్తున్నటువంటి అభిషేక్ సింఘ్వి కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆయన అందరినీ కూడా పరిచయం చేయబోతున్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. సీతక్క కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి 2022 వరకు 22,000 కేసులు మహిళల మీద అంటే మహిళా నేరాల గురించి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ కేంద్ర ప్రభుత్వం చెప్పేటువంటి రికార్డ్స్ అవి ఉన్నాయి. ఇది మా దగ్గర రికార్డు కూడా ఉంది. ఇవన్నీ కూడా మీ ప్రభుత్వంలో జరిగినాయి. వీటి గురించి కూడా పట్టుకోనరా అంటే ఆయన దొర్లిన మాటల గురించి మేము మాట్లాడితే మీరేం చేసిర్రు? మేము ఖచ్చితంగా ప్రతి ఇన్సిడెంట్ కు వెంటనే చర్య తీసుకున్నాం. గంటలలో దోషులను దొరకబట్టినాం. మరి కఠినంగా శిక్ష పడే విధంగా కోర్టుకు అప్పచెప్పినాం, జైళ్లలో పెట్టినాం. మీరు యథాలాభమని మళ్ళీ ప్రత్యేకంగా మహిళల్ని పెట్టి తిట్టిస్తా ఉన్నారు. మాజీ మంత్రులను పెట్టి తిట్టిస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆ యథాలాపంగా ఏదో విచారము లేదా అది ఏం లేదు, కావాలనే అన్నాడు. మహిళలందరూ రివర్స్ అయ్యేసరికి వెనుక పోయినట్టుగా ఏదో డ్రామా చేసాం తప్ప ఇంకోటి. మేము కూడా 2014 నుంచి నా దగ్గర డాటా ఉంది. అప్పుడు వాళ్ళు ఏమేం చేసిండ్రో అప్పటి రిపోర్ట్ కూడా తెప్పియాలని నేను కూడా కమిషన్ గారిని రుణమాఫీకి సంబంధించిన దానిపైన కూడా మీకు క్లారిటీ లేదనేది, మీరు చెప్పిన అమౌంట్ కనిపించట్లేదనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏదేదో మాట్లాడతారు. వాళ్ళు తప్ప ఈ దేశంలో పరిపాలకులు గొప్పోళ్ళు ఎవ్వరు కాదు, మేమే గొప్ప పరిపాలకులు అనే భ్రమలు, డామినేషన్ వాళ్ళు ఆ రకమైన జీవితంలో ఉన్నారు. కానటువంటి వాళ్ళే కూడా మళ్ళీ మేము ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి తీసుకుంటా ఉన్నాం. నీకు ఆ ఓపికనే లేదు, నువ్వు ఎట్లా చేయలేదు. ఏకకాలంలో 1,00,000 కూడా చేయలేదు నువ్వు. మేము 2 లక్షలు చేస్తున్నాము. దాన్ని ఒప్పుకునే ధైర్యము లేదు, నీకు చేసిన పరిచయ అనుభవం కూడా లేదు, చరిత్ర కూడా లేదు. సిఎల్పి సమావేశంలో ఇంకా ఎలాంటి చర్చ చేసే అవకాశం ఉంది? నాకు ఇప్పుడే పోతున్నాను. రైట్, సిఎల్పి సమావేశంకి సంబంధించి
మంత్రులందరూ కూడా చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడికి రాబోతున్నారు. చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా ఇక్కడ చర్చించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అభిషేక్ సింఘ్వీని అంటే రాజ్యసభకు పోటీ చేస్తున్నటువంటి అభిషేక్ సింఘ్వీని పరిచయం చేయడంతో పాటుగా ప్రభుత్వ పథకాల విషయంలో ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శలన్నింటినీ కూడా తిప్పికొట్టే విధంగా ప్రజల్లోకి ఎలా వెళ్లాలని అనేటటువంటి అంశం కూడా చర్చిస్తారని కూడా తెలుస్తోంది. నళిని. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.